ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులు ఉన్న గవర్నమెంట్కి తెలియదా ఈ గ్రాడ్యుయేట్ సీట్స్లో ఇంటర్ఫీర్ అవ్వకూడదని? మరి వాళ్ళు ఎందుకు ఇంటర్ఫీర్ అవుతున్నారు? ఇట్స్ నాట్ అబౌట్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ అబౌట్ హానెస్టీ అండ్ ఇంటెగ్రిటీ. అది ఉన్న నాయకులు లేరు మనకు ప్రజెంట్. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, పవన్ కళ్యాణ్ తప్పు చేసినా పవన్ కళ్యాణ్ని శిక్షించే చట్టాలు తీసుకురావాలని. ఇప్పుడు అలాంటి చట్టాలు ఉన్నాయంటారా? విఐపి కల్చర్ లేదా? ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు గవర్నమెంట్? ఈవెన్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తప్పు చేస్తే క్వశ్చన్ చేయగల దమ్ము ఉన్న ఎమ్మెల్యే ఒక్కరైనా ఉన్నారా? ఎందుకు? మీ నాయకుడన్నా, మీకు టికెట్ ఇచ్చాడన్నా, డిప్యూటీ సీఎం అన్నా? ఇది ప్రజాస్వామ్యం. ప్రజలందరికీ కూడా వీళ్ళు సేవకులు. సో వీ షుడ్ బి ఏబుల్ టు క్వశ్చన్ దెమ్ అండ్ దే ఆర్ ఆన్సరబుల్ టు అస్. ఈ విఐపి కల్చర్ ఏదైతే ఫాలో అవుతున్నారో వీ వోంట్ యాక్సెప్ట్ ఇట్ అండ్ వీ వోంట్ సకమ్ టు ఇట్. వీ విల్ ఫైట్ అగేన్స్ట్ ఇట్. గెలుస్తామో ఓడిపోతామో అనేది తర్వాత విషయం. వి విల్ ఫైట్ అగేన్స్ట్ ఇట్. కొంతమంది ఫ్యామిలీస్ మాత్రమే ఎంజాయ్ చేస్తాము అని అంటే తర్వాత గవర్నమెంట్ మారుతుంది, అప్పుడు వేరే ఫ్యామిలీస్ మళ్ళీ ఈ కంట్రోల్ తీసుకుంటున్నారు. ప్రజల సిచ్యువేషన్ అయితే మారట్లేదు కదా, మేనేజ్మెంట్ మారుతుంది అంతే, అడ్మినిస్ట్రేషన్ కాదు. వీ వాంట్ టు చేంజ్ ద లైఫ్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ సిటిజన్ ఇన్ దిస్ స్టేట్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం, ఒక డిగ్నిటీని మేము ఇవ్వాలనుకుంటున్నాం. అదంతా ఇప్పుడున్న వ్యవస్థలతో అవుతుందని నాకు అనిపించటం లేదు. వీ హ్యావ్ టు రిఫార్మ్ ఆల్ దీస్ మెషినరీ. వీ హ్యావ్ టు రిఫార్మ్ ద జ్యుడిషియల్ సిస్టమ్, వీ హ్యావ్ టు రిఫార్మ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్, వీ హ్యావ్ టు రిఫార్మ్ ద మెడికల్ హెల్త్ కేర్ సిస్టమ్, వీ హ్యావ్ టు రిఫార్మ్ లా అండ్ ఆర్డర్. ఇలా ప్రతి వ్యవస్థలోనూ కూడా మిస్టేక్స్ ఉన్నాయి. వాటిని యాక్సెప్ట్ చేయకుండా వాటిని ఇగ్నోర్ చేసుకుంటూ ఉన్న ఏ గవర్నమెంట్ని కూడా మేము యాక్సెప్ట్ చేయం. నేనని కాదు, గ్రాడ్యుయేట్స్ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు.